అందరూ హడిలి చచ్చిపోతుంటే చివరి కట్టుకున్న భార్య లక్ష్మీదేవి కూడా వెన్న రూపును కాదు కన్న రూపును కాదు, ఇది వెన్న రూపం కాదు కన్న రూపం కాదు, ఈయన మాయ కాదు బాబు అంది. పూర్ణేం నెమ్మోము పూర్ణేందు నిభము కాదు, ఈయన ముఖం పూర్ణచంద్రబింబంలా లేదు, అతి భయంకరంగా ఉంది గాని బింబంబు పగిదినున్నది గాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు. ప్రళయకాలపు సూర్యబింబంలాగా వెలిగిపోతోంది నా భర్త ముఖం, అది పూర్ణచంద్రబింబంలా అందంగా శీతలత్వంతో చల్లదనంతో లేదు, కాబట్టి నేను వెళ్ళనండి. అంటే లక్ష్మి కూడా వెళ్ళడానికి భయపడుతున్న స్వామి దగ్గరికి ప్రహ్లాదుడు చిన్న కుర్రాడు వెళ్ళి ఏమన్నాడో తెలుసా? కర్రదంష్ట్రా భృకుటి సటానఖయు వగ్రధ్వానమున్ రక్త కేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నేగరవ పూర్ణ క్రోర దుర్వార దుర్భర సంసారదవాగ్నికిన్ విరతు నీ పాదాశ్రయం జయవే. స్వామి, పదునుగా ఉన్నాయి, పెద్ద పెద్ద కోరలతో నీ సింహముఖం ఉంది, ఆ కోరలు కూడా పదునుగా వంకరగా ఉన్నాయి, పనుగములు భయంకరంగా ఉన్నాయి, ఇంకా జూలు ఎర్రని రక్తంతో తడిసిపోయి సింహం జూలు కనపడుతోంది, గోళ్ళు పక్షుల్లాగా హిరణ్యకశిపుడి పొట్టలో నుంచి వచ్చిన రక్తంతో తడిసి ఎర్రగా కనపడుతున్నాయి, ఉగ్రధ్వానము మధ్య మధ్యలో సింహం గర్జనలు బొబ్బరింతలు పెడుతున్నావు, హిరణ్యకశిపుడి పొట్టలోంచి పైకి తీసిన పేగులు చేతికి వేలాడుతున్నాయి. అంటే కోరలతో గోళ్లతో రక్తంతో తడిసిన జూలుతో భయంకరమైన బొబ్బరింతలతో గర్జనలతో వణికించేస్తుంది నీ శరీరం. ఈ నరసింహాకారాన్ని చూచి వీళ్ళంతా వణికిపోతున్నారేమో కానీ నేను భయపడను. ఎందుకు భయపడనో తెలుసా? ఇంతకంటే భయంకరమైనది మరొకటి ఉన్నది, అది భరించలేని క్రూరమైన దిక్కుమాలిన కష్టాలతో కూడిన సంసారం అనే దావాగ్ని. నాకు సంసారం అంటే భయం, నరసింహుడు అంటే భయం లేదన్నాడు ఆయన. మీరు చూడండి, ఎక్కడైనా సంసారంలో ఉన్న బాధలకి ఎక్కడ ఉండవు. నరసింహస్వామికి ఉందండి, గట్టిగా నమస్కారం చేస్తే చల్లబడిపోతాడు, పరమ పాపాత్ముడు ఒక్కటప్పుడు చంపేస్తాడు, చంపేస్తే అంతే. కానీ సంసారం అలాగదే, పెళ్ళం మొగుడు పిల్లలు, ఈ మధ్యలో డబ్బు ఉండడం లేకపోవటం, అనారోగ్యాలు, ఈ లోక మృత్యువులు, ఈ మృత్యువు వెనకాతలు ఏడుపులు, వాడి మీద వీడి మీద లంకెలు పెట్టి యుద్ధాలు చేయడాలు, గొడవ, ఏదో రాలేదనే బాధ, ఒకడిని పక్కవాడిని పొగిడితే ఈర్ష్య, మనల్ని పొగిడితే ఆనందం, మళ్ళీ ఇంతలోనే భార్యాభర్తల మధ్యలో తగాదాలు, తీరా భార్యాభర్తల ఐకమత్యంతో ఉంటే కొడుకు కోడలు కొట్టుకుంటారేమో తెలియదు, అల్లుడు కొడుకు కొట్టుకుంటాడో తెలియదు, కూతురు కొట్టుకుంటారో తెలియదు, ఏమవుతుందో తెలియదు, నిత్యం ఏదో ఒక చింత. మన చింత పండే కాలం, చింత పండే కాలం ఇంక లేదు, ఇది ఎప్పుడు ఇంతే. కాబట్టి ఈ సంసారం అంటే అతి భయంకరమైనది. ఈ సంసార భీతికి అభయమిచ్చే హస్తం కాశీ. అందుకని ఆజవంజవ భీతి కభయపాణి అన్నారు కాశీ అంటే. అక్కడికి వెళితే ఇంకా సంసార భయం ఉండదు. ఎందుకు ఉండదు? అక్కడ మరణిస్తే మోక్షం కనుక. ఇంకా అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాక భయం ఏముంది? ఇక్కడ ఉన్నప్పుడు బాధ. కానీ భూలోకంలో ఉంటే మనకి పెన్షన్ వస్తుందా లేదా, పింఛను టెన్షన్గా నెలకింతలు వస్తుందా లేదా అని భయం. కానీ అక్కడికి వెళ్ళాక పింఛను హాయిగా సుఖంగా ఉండక, అక్కడికి వెళ్ళాక లంచాలు కూడా ఏముంది, అక్కడికి వెళ్ళాక కీర్తి ఏమిటి అపకీర్తి ఏమిటి, అన్నిటికీ అతీతం కనుక అటువంటి దివ్య ప్రదేశానికి వెళ్ళాడు. ఆహా, ఏమో అనుకున్నాను గాని నాకు కూడా కొంత పుణ్యం ఉంది అనుకున్నాడు. ఆనందంతో పొంగిపోయాడు. ఏదో జరిగింది ఇదివరకు, ఇప్పుడు పశ్చాత్తాపంతో పరమేశ్వర దర్శనం చేసుకోవాలనుకున్నాను, కాశీ వచ్చాను అని వెంటనే మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి డుంటి విఘ్నేశ్వరుణ్ణి, అన్నపూర్ణాదేవిని, నైరుతి దిక్కులో ఉన్నటువంటి సూర్య భగవానుణ్ణి, అక్కడ ఉన్నటువంటి శనైశ్వరుణ్ణి, లోపలికి వెళ్లి మహానుభావులైన బ్రహ్మేశ్వరాదుల్ని, కాశికా విశ్వేశ్వరుణ్ణి, విశాలాక్షిని అందరిని దర్శించుకున్నాడు. 40 రోజులు అక్కడ ఉండిపోయాడు ఏకటాటిన. ఈ మండలం రోజుల్లో రకరకాల పూజలు జరిగాయి, చూశాడు, దర్శనాలు చేసుకున్నాడు, దానాలు చేశాడు. కాశీలో వచ్చిన వాడికి ఊరికి అన్నం పెట్టేవారు, డబ్బులు ఖర్చు అవ్వవు అక్కడ. ఆ రోజుల్లోనూ అన్న సత్రాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయనుకోండి. ఇప్పుడైతే 9 రోజుల కంటే ఎక్కువ పెట్టరు, కానీ ఇంకో తోటకి పోవాలి. కానీ ఆ రోజులు అలా కాదట. కాశీ వాళ్ళు మందని లాంటి వాళ్ళు.
ఎవరైనా ఊళ్ళోకి వస్తే వాడంతటా వాడు పోయాక అన్నం పెడుతూనే ఉండేవారు వాళ్ళు. వాడంతటా వాడు పోవాలి తప్ప ఎప్పుడు పోతావరా అన్నం పెట్టలేము మేము అనేవాళ్ళు ఉండరట. మీ ఊర్లో వాళ్ళు అలాంటి వాళ్ళని విన్నాను మరి. అందువల్ల ఏది ఏమైనా హాయిగా అక్కడికి వెళ్ళి భోజనం చేశాడు. ఈ మండల దేవస్థాములు రకరకాల పూజలు చేశాడు, సుఖంగా ఉన్నాడు. బుద్ధి అంటారు, దిక్కుమాల బుద్ధి ఒకటి ఉండే నిలకడగా ఉండనివ్వదండి. హాయిగా కాశీలో మరణించి మోక్షం పొందొచ్చు కదా. మళ్ళీ అంతలో నేర్పించింది, ఈ అన్నాళ్ళు ఉంటాం కాశీలో, ఏ ఎన్నాళ్ళున్నా ఒకటి, ఇంకా ఊళ్ళో ఏమైనా చూద్దాం అనిపించింది. సుఖంగా సాగనివ్వదండి ఈ దిక్కుమాల మనస్సు ఉందే. కోతికైనా నిలకడ ఉంటుందేమో కానీ మనస్సుకు నిలకడ ఉండదు. హాయిగా పురాణం 5 రోజులు వింటూ ఉంటే మధ్యలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఇవాళ జున్ను చేసాం, జున్ను మానేసి ఇక్కడికి వచ్చానే అని వెంటనే దిక్కుమాల జున్ను కోసం పోతాడు వీడు. అది బుద్ధి. కాదనుకున్నా సరే నేను నా జీవితంలో ఆశ్చర్యకరమైన అనేక విశేషాలు చూశాను. ముందు వరుసలో కూర్చున్న ఒక ఆవిడ పరుగు నడిపోయింది ఉపన్యాసం మధ్యలో. ఏం కంగారు ఆవిడకి అనుకున్నాను, ఎందుకంటే బాగా శిష్యురాలు, కొంచెం పెద్ద ఆవిడ. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆవిడకి ఏం జరిగిందో కనుక్కోండి అని కొంతమంది శిష్యులు పంపాను. ఏమీ లేదు, ఊళ్ళో హఠాత్తుగా బెనారస్ ఛానళ్లు కొన్ని అమ్మకానికి వచ్చాయిట డిస్కౌంట్ మీద. కాశీఖండం చెబుతూ ఉంటే, వారణాసి ఖండం చెబుతూ ఉంటే బెనారస్ నుంచి చీరలు వచ్చాయి, రిబేట్ డిస్కౌంట్. పద్మాగర్ గారి పురాణం ఇవాళ రేపైనా వినొచ్చు, లేదా మళ్ళీ సివిఆర్ వాళ్ళు వేస్తారు, లేదా డివిడి కొనుక్కుంటాం. చీరలు రావే, చీరల వాడు ఎత్తుకుపోతాడు మళ్ళీ వెనక్కి అనుకుని ఈవిడ పాపం చీరల కోసం వెళ్ళిపోయింది. చీరలు కొనుక్కుంది. ఓ అనుకున్నాను, ఆవిడ ఎంత విచిత్రమైన మనిషి అంటే పాపం అమాయకత్వంతో ఈ చీరలన్నీ కొంచెం తక్కువ రేటుకు వస్తున్నాయని ఇంట్లో మొత్తం పెన్షన్ డబ్బులన్నీ పెట్టేసి 30,000 25,000 పెట్టి చీరలన్నీ కొనేసింది. కొని వీటిని ఇంకో 100 రూపాయలు ఎక్కువ కమ్మితే డబ్బులు వస్తాయని ఈవిడ కొని అలా బయటికి వెళ్ళింది. ఆ తర్వాత కొన్ని చీరలు పై చీరలు చూసుకుంది కానీ మిగతా చీరలు చూడ, అన్ని చీరలకి లోపల ఎంత బొక్కలు కన్నాలు, మొత్తం డబ్బులతో పోయింది. చివరికి నార చీరలు మిగిలాయి, బెనారస్ చీరలు పోయి. ఆ తర్వాత గురువు గారు అండో నష్టం వచ్చిందండో, ఇవి కనుక అమ్మకంలో డబ్బులు వస్తే మీ పీఠానికి డబ్బులు ఇస్తానండి. పైగా పురాణం అనేసి చీరలు కొనడానికి పోయి ఇప్పుడు ఆ చీరల్లో దాదాపు 3 వంతులు నష్టం వస్తుంది కనుక ఆ చీరలు అమ్ముడు పోవు కనుక ఈ చీరలు కనుక అమ్ముడు పోయేలాగా మీరు అనుగ్రహించి దీవిస్తే అందులో మీకు కొంత దక్షిణిస్తుంది. మరి నాకే నచ్చం. ఎంత విచిత్రం. కష్టం వస్తే గురువు గారు గుర్తుకొస్తాడు, పురాణం వింటూ ఉంటే మాత్రం చీరలు గుర్తుకొస్తాయి. నష్టం వస్తే గురువు, లేకపోతే చీర. ఈ బుద్ధి కోతి కంటే ప్రమాదమైనదనమాట. పాపం ఏమైందో తర్వాత తిరిగి కనబడలేదు ఆవిడ. మళ్ళీ నేనేమో నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదే తల్లి, కానీ ఇప్పుడు నేను ఏం సాయం చేయనని అడిగా. మీకు తెలిసిన భక్తులు కదండి, మీరు వేలం వేసేసారంటే చూడకుండా కొనేస్తారండి, అలా వేసేయండి అండి. అంటే మీ ఎదురుగుండా కూర్చున్న అమాయక జనానికి నేను నాకు 100 రూపాయలు లంచం ఇస్తుందని వేలం వేసి అమ్మేయాలి నేను. బామ్మగారు వెళ్ళిరండి అన్నా. అందుకని కొంచెం కోపం వచ్చేవాడికి మళ్ళీ రాలేదు. ఇప్పుడు మొన్న చాలా రోజుల తర్వాత గురువు గారండి నన్ను క్షమించండి, ఇంటికి వెళ్ళాక కొద్ది రోజుల పాటు ఏడ్చానండి, మీ మొహం చూడడానికి చెల్లలేదండి మనస్సు, అందుకే ఇంట్లో కూర్చుని గురువు గారి దగ్గర అవాకులు చెవాకులు మాట్లాడిన పాపం పోయేదాకా ఆయన దగ్గరికి వెళ్ళకూడదని దండం పెట్టుకున్నానండి. ఇప్పటికి ఆ చీరలు మొత్తం మీద ఎలా అయితేనే నష్టం పూడ్చుకున్నాను, మళ్ళీ వస్తున్నానని పాపం మొత్తం మీద ఉత్తరం రాసింది ఆవిడ. ఆవిడ ఏం పడినా పడచ్చు కాక కానీ ఆ తల్లికి ఎప్పుడు కష్టం రాకుండా ఉండాలని దీవిస్తాం, అది వేరే విషయం. కానీ మనస్సు లక్షణం అదనమాట. మంచి అద్భుతమైన కాశీ మహిమ వింటున్నప్పుడు, భాగవతం వింటున్నప్పుడు, లేకపోతే ఇంకో తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు షడత్ర ఫోన్ వచ్చేస్తుంది. ఇంటి దగ్గర నుంచి దిక్కుమాల కొడుకు దగ్గర నుంచో ఇంకో చోట నుంచో వెళ్ళిపోతారు. లేదా లాటరీ వచ్చిందని వస్తుంది, వీడు ఈ బ్యాటరీ వీక్ అయిపోతుంది ఇక్కడ. ఈ విధముగా అనుక్షణము పండితుడి దగ్గర నుంచి పామురుడి వరకు అందరికీ కూడా ఉన్న బలహీనత ఏమిటంటే దేని వల్ల మోక్షం వస్తుందో అక్కడ ఉండకుండా ఉండడమే. అందుకని మనస్సుని కోతితో పోల్చారు. ఆదిశంకరాచార్యుల వారు కపాలిన్ భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా భవభవదధీనం కురు విభో. నా మనస్సు ఒక కోతి అన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన కోతి మనస్సు ఏమైంది? ఎంతకాలం ఉంటాం కాశీలో, రోజు అన్నమే కదా, అవే కదా, ఇంకా తీర్థయాత్రలు బోడుతున్నాయి, అవి కూడా చూద్దాం అనుకున్నాడు. ఇక్కడ నుంచి బయలుదేరాడు. అఖిల తీర్థంబులను ఆటి అవనిసురుడు
కోర్కిమై పుణ్యలక్ష్ముల కొల్లబెట్టే అటు విశేషించి గంగా ప్రయాగ తీర్థమధిక తాత్పర్య నిష్టతో ఆడదొడగే. ఇంకిక్కడి నుంచి ప్రయాగకి వెడదాం అనుకున్నాడు. వెంటనే బయలుదేరి హుటాహుటిని కాలినడకన పరమ పవిత్రమైన గంగా యమునా నదుల సంగమ స్థానం ప్రయాగకి వెళ్ళాడు. అక్కడ గంగా ఒకవైపు నుండి యమున మరోవైపు నుంచి వచ్చి కలిసి వెళ్ళిపోతున్నాయి. అంతర్వాహిని కనపడకుండా అడుగున సరస్వతి ఉంది, అది కనపడదు. ఈ రెండే కనపడతాయి. అక్కడికి వెళ్ళాడు. ఆహా, నా జన్మ ధన్యమయ్యింది. పూర్వం బ్రహ్మదేవుడు ఇక్కడ 1000 సంవత్సరములు యజ్ఞం చేశాడు. ప్రకృష్టమైన యాగము చేశాడు గనక బ్రహ్మ దానికి ప్రయాగము అని ఎందుకన్నారంటే, యాగము అంటే యజ్ఞం, ప్రకృష్టం అంటే గొప్ప యజ్ఞం అని అర్థం. ప్రయాగ అంటే మహత్తర యజ్ఞ వాటిక. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మహానుభావులైన 88,000 మంది ఋషులను పిలిపించి అంతమంది ఋత్విక్కులు సదస్సులుండగా బ్రహ్మదేవుడంతటి వాడు అక్కడ శ్రీ మహావిష్ణువుని శివుణ్ణి ఇద్దరిని ఏకకాలంలో ఆహ్వానించి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి మెచ్చుకుని ఈ స్థలం కంటే గొప్ప పవిత్ర స్థలం మరొకటి లేదు, ఇక్కడ యజ్ఞములు చేసిన దానం చేసిన పుణ్యం, ఇక్కడ తరచుగా కుంభమేళ మహోత్సవాలు జరుగుగాక, దేవతలు కూడా అర్ధరాత్రి వేళ కాలంలో వచ్చి ఇక్కడ తపస్సు చేస్తారు, స్నానాలు చేస్తారని దీవించాడు ఈశ్వరుడు ఒకప్పుడు. అంత గొప్ప స్థలం అది. ఆ ప్రకృష్ట యాగస్థలానికి వెళ్ళాడు. వైకుంఠమున నుండి వచ్చి వైకుంఠుండు దేవీ సహాయుడై తీర్థమాడు, గోలోకమున నుండి గోమాతృకలు వచ్చి తీరమాడు దురతి స్థిరమనీష, కాశికాపురి నుండి కాలకంఠుడు వచ్చి దివసంబు తీర్థమాడు. ఆ ప్రదేశం సామాన్యమైనది కాదు. ప్రయాగంటే వైకుంఠం నుంచి అనుదినము అర్ధరాత్రి వేళ విష్ణుమూర్తి వచ్చి ఒక్క క్షణకాలంలో అమ్మవారితో పాటు అక్కడ మునిగి వెళ్ళిపోతాడు. అందుకే రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు అక్కడ స్నానం చేయడానికి మానవులకు అధికారం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, రాత్రి 12 దగ్గర నుంచి తెల్లవారు 3 గంటల మధ్యలో ఏ నదిలోనూ కూడా మనం స్నానం చేయకూడదు. అది కఠోర నియమం. ఆ సమయంలో త్రిమూర్తులు దేవతలు భూలోకంలో నదులలో స్నానం చేస్తారు. వాడు స్నానం చేయబట్టి ఈ నదిలో ఉన్న పాపం మళ్లీ పోతుంది. ఆ నదిలో తర్వాత తెల్లవారుజామున స్నానం చేసే మనకి ఆ మహాత్ముల పాద ధూళితో కూడిన నదీ జలం అవ్వడం వల్ల మనకి దివ్య శక్తులు వస్తాయి. మళ్ళీ మనం పగలంతా స్నానం చేయటం వల్ల నది అపవిత్రం అయిపోతుంది. ఈ అపవిత్రత తొలగించడానికి మళ్ళీ రాత్రి వాళ్ళు వచ్చి స్నానం చేస్తారు. అందుకని రాత్రి 12ంటికి స్నానం చేస్తే ఎంత నష్టమో రేపు భాగవత సప్తాహం బృందావనంలో జూన్ 18 నుంచో 17 నుంచో చేస్తున్నాం కదా, వచ్చిందా మనజమ్మ? అప్పుడు చెప్పుకుందాం. అందులో అర్ధరాత్రి వేళ నందుడు నదిలో దిగాడు 12ంటికి. అంటే వరుణదేవుడి పట్టు ఎత్తుకుపోయారు. అర్ధరాత్రి 12ంటికి అక్కడ స్నానం చేయకూడదు. అయినప్పటికీ కూడా అందుకని ఆ సమయంలో అందరూ భక్తితో గంగా నదికో యమునా నదికో వెళితే నమస్కారం మాత్రమే చేస్తారు. ఆ సమయంలో వైకుంఠం నుంచి విష్ణువు లక్ష్మీ సమేతంగా వచ్చి అందులో మురుగుతాడు. గోదేవుడి నుంచి గోదేవతలు మాతృకలు కొందరుంటారు, సురభి మొదలైనటువంటి పవిత్ర మాతలు, వాళ్ళంతా వచ్చి అక్కడ స్నానం చేస్తారు. కాశీ నుంచి కాలకంఠుడు ఈశ్వరుడు వచ్చి అర్ధరాత్రి వేళ అన్నపూర్ణాదేవితో పాటు అక్కడ ములుగుతాడు. చెప్పాడు, కాశికాపురి నుండి కాలకంఠుడు వచ్చి దివసంబు తీర్థమాడు. ప్రతిరోజు అది కూడా అర్ధరాత్రి వేళ స్నానం చేస్తాడు. అన్ని దిక్కుల నుంచి భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి ఆ సమయంలో తూర్పు దిక్కు నుంచి ఇంద్రుడు, ఆగ్నేయం నుండి అగ్ని, దక్షిణం నుంచి యముడు, నైరుతి దిక్కు నుండి నిరుతి అనే అసురుడు, పడమరం నుంచి వరుణుడు, వాయువ్యం నుంచి వాయువు, ఉత్తరం నుంచి కుబేరుడు, ఈశాన్యం నుండి ఈశానుడు, ఈ 8 మంది దిక్పాలకులు అక్కడికి వస్తారు. సూర్యుడు మొదలుకొని ద్వాదశాదిత్యులు తక్కిన దేవతలు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి వైకుంఠుణ్ణి, కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని వాళ్ళు స్నానం చేశాక వీళ్ళు కూడా స్నానం చేస్తారు. ఆ తర్వాత సురసిద్ధ సాధ్య నరకిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరూ తమ తమ పత్ని సమేతులు ఎక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో సంకల్పపూర్వకముగా స్నానము చేసి తదనంతరం ఒడ్డు మీద ఇన్ని నీళ్లు పోసి ఈ స్థలము నిత్యం పవిత్రంగా ఉండుగా కానీ దీవించి వెళ్ళిపోతూ ఉంటారు. పోషమకరస్థుడైన ఎప్పుడు ప్రయాగ. ఇంకా
మకర సంక్రమణ కాలంలో, పూష అంటే సూర్యుడు, సూర్యుడు మకరస్థుడు అవడం అంటే మకర సంక్రమణంలో అడుగు పెడితే రేపు సంక్రాంతి అంటాం కదా, అదనమాట. సంక్రాంతి పర్వదినము నాడు ప్రయాగలో ఒకేసారి 3 కోట్ల మంది దేవతలు తమ భార్యలతో, అనుంగు పరివారంతో, త్రిమూర్తులతో, అమ్మవార్లతో కలిసి అక్కడ ఉంటారు. అందుకే సంక్రాంతి నాడు అక్కడ మహానుభావులంతా భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తారు. సంక్రాంతి నాడు సంకల్పపూర్వకముగా ప్రయాగలో స్నానము చేసి కాకినికా మాత్రమే బంగారం దానం చేయమన్నారు. ఎంతైనా తీర్థయాత్రలకి చేతులు ఊపుకుంటూ వెళ్ళడం కాదు, ఎంతో కొంత బంగారం దానం చెయ్యి. ఆ కాకినికా మాత్రము అండంలో బంగారం చేయడానికి, దానం చేయడానికి శక్తి లేకపోతే కొట్లో బంగారాన్ని కొట్టినప్పుడు ఇంత రసం వస్తుంది కదా, ఆ రజనైనా కనీసం దానం చెయ్యి అన్నారు. అందుకే కాబోలు ఆ మధ్యన ఒక ఆవిడ వచ్చి పాపం మా మేస్టర్ పారాయణ చేస్తుంటే సువర్ణ దానం చేశాను జాగ్రత్త చేతిలో పెట్టింది. ఈయన ఎంతసేపు చూసినా ఆయనకేం కనపడదు. నాకు కళ్ళతో లేదు అనుకుంటే నేను, ఏమండి గురువు గారు ఆవిడ ఎవరో సువర్ణ దానం చేశానంది, ఏదండి సువర్ణం అంది ఆవిడ, నాకు కనపడలేదు. సరే తర్వాత ఆవిడని పిలిస్తే అదేంటండి చేతిలో పెట్టాను కదా అంది. చూస్తే ఆవిడ చేతికి ఇంత ఇసుక రేణువు కంటే తక్కువగా ఉన్న పిసరు ఎక్కడితో పెట్టుకుంటే ఆయన చేతిలో పెట్టింది బాబు. ఆ పెట్టిన ఆవిడ దగ్గర పెద్ద ఆస్తి లేదు, ఓ 100 కోట్లు మాత్రమే వేస్తుంటుంది. అందుకని ఆవిడ కాకినికా మాత్రం ఆవిడిచ్చింది. కానీ నిజానికి పాపం అసలు పేదవాళ్ళు అలా పట్ల, నిజానికి ఇంట్లో ఏ రోజు గడవని పేదవాళ్ళు ఎలా దానం చేస్తున్నారో నేను చూశానండి. మాకు ఆశ్చర్యం చెప్పమంటారా, కొంతమందికి మనం దండం పెడితే కూడా తప్పులేదు. అమ్మవారి ఆలయం కడుతున్నాం ప్రణవపీఠంలో, ఒక ఆవిడ 3 సిమెంట్ బస్తాలు వేసుకొచ్చింది. ఆవిడ వృద్ధాప్యపు పెన్షన్ వస్తుంది కదా, నెలకింత చాలా తక్కువ, దాంతో మాత్రమే బతుకుతున్న దౌర్భాగ్యపు జీవితం పాపం. ఆవిడ ఒక ముస్లిం, పేరు ఏదో షేక్ బీబీ, కానీ గురువు గారి దగ్గర మంత్రోపదేశం పొంది, నా దగ్గర మంత్రోపదేశం పొందింది. ఆవిడ బొట్టెట్టుకొస్తే ఆవిడ ఎవరు ముస్లిం అనుకోరు. మొత్తం 14 మంది వాళ్ళు అనమాట. అయోధ్య వచ్చారు, కాశీ వచ్చారు. అసలు వాళ్ళ ముందు ఏ బ్రాహ్మణుడు పనికిరాడు అని చెప్పాలంటే. ఆవిడ 3 బస్తాల సిమెంట్ ఇచ్చింది. నువ్వెందుకమ్మా అసలు నీకు ఆ పెన్షన్ లేకపోతే బతకలేవు కదా అంటే, నేను అమ్మవారికి గుడి కడుతుంటే నాకు యథాశక్తి ఒక్క రేణువైనా పడవాలండి, వద్దనకుండా తీసుకోండి అని ఏడ్చి అక్కడ పెట్టి వెళ్ళిందండి ఆవిడ. అసలు పేదరికంతో ప్రాణాపాయ స్థితిలో తినడానికి తిండి లేని వాళ్ళు దానం చేస్తున్నారు. ఆలయాలకి వాటికి అన్ని సంపదలు ఉండి వాటిని వెనకాల దాచుకునేవాడు కొంతమంది ఉంటారు. చెప్తాను వాళ్ళ కర్మయోగం అది. ఈ మహాత్ముడు మాత్రం అక్కడ స్నానం చేసి భక్తి శ్రద్ధలతో సువర్ణాన్ని దానం చేశాడు. సువర్ణం బాగా దానం చేయడం వల్ల అప్పటి నుంచి ఆయన ఇంటి పేరు సువర్ణ అయిపోయింది. ఆయనకు కూడా పాపం బంగారం బాగా దానం చేసిన వాళ్ళ ఇంటి పేరు సువర్ణ అవుతుందేమో చూడాలి పరీక్షించి. మొత్తం మీద ఏది ఏమైనా ఈ ప్రయాగ క్షేత్రంలో హాయిగా కొద్ది రోజులు ఉన్నాడు. మళ్ళీ అక్కడ కూడా మనస్కరించలేదు ఉండడానికి. మళ్ళీ కాశీ వచ్చాడు, మళ్ళీ ప్రయాగ వెళ్ళాడు, మళ్ళీ కాశీ వచ్చాడు, మళ్ళీ ప్రయాగ వెళ్ళాడు. ప్రయాగలో అత్యద్భుతమైనటువంటి బిందుమాధవుడి ఆలయం ఉంది. ప్రయాగే మాధవం దృష్టవా అని, అందుకే ప్రామాణికం. ఆ మాధవుణ్ణి సేవించాడు, అమ్మవారిని లక్ష్మీదేవిని పూజించాడు, దాన ధర్మాలకి సత్రం కట్టడానికి కొంత దానం చేశాడు. మళ్ళీ కాశీ వచ్చాడు, అక్కడ కొంత దానం చేశాడు. కాశీకే తెంచు మరి ప్రయాగమునకేగు, కాశీకే తెంచు మరి ప్రయాగమునకేగు, మునుగు మణికర్ణికా తీర్థమునను మరియు మనుగు మణికర్ణికా తీర్థమునను మరియు. పదే పదే చెప్పారు ఇక్కడ, ఒకే పదం 2 సార్లు. కాశీకి వస్తాడు, మళ్ళీ ప్రయాగ వస్తాడు, మళ్ళీ కాశీ వస్తాడు, మళ్ళీ ప్రయాగ కడతాడు, మణికర్ణికలో ములుగుతాడు, మళ్ళీ మణికర్ణికలో ములుగుతాడు. ఎక్కడ నిలకడ లేకుండా తిరిగాడు. ఇలా కొద్ది రోజులు చేరాడు. ఎంతకాలం ఈ ప్రయాగలోనూ కాశీలోనే తిరగడం అనిపించింది. మళ్ళీ చచ్చిపోవడం వచ్చాడు అక్కడ పాపం. నేను చెప్పినగా ఈ బుర్ర తొలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఎన్నున్నాయో ఇంకా తీర్థయాత్రలు, అవన్నీ చూస్తే ఆరోగ్యం కూడా మంచిదే అనుకుని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాడు ఆయన. క్రమంగా ఆ ప్రదేశం నుంచి హరిద్వారానికి యాత్రకు బయలుదేరాడు. ఇక్కడ రాశారండి వేదవ్యాసుల వారు, ఎన్ని పురాణాలు చదివాడు, ఎంత వేద పండితుడు, సంస్కృత పండితుడు అయినా అన్నీ మర్చిపోయాడు ఆ సమయంలో. ఎందుకని? కాశీలో ఉన్న దోమకొచ్చే మోక్షం వైకుంఠంలో ఉన్న గరుత్మంతుడికి కూడా ఉండదని శాస్త్రం. కాశీలో చచ్చిన దోమకి అంత గొప్ప శక్తి ఉంది. ఉద్భిజ్యములు, అండజములు, జరాయుజములు, స్వేదజములు అని ప్రాణులు 4 రకాలు. ఈ 4 రకాల ప్రాణులు కాశీలో చచ్చిపోయి 3వ కన్ను ధరిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా చెబుతాదనండి. ఇక్కడ ప్రాణులు 4 రకాలు. అందులో కొన్నింటిని అండజములు అంటాం.
అండము అంటే గుడ్డు. కాకులు, పాములు, మొసళ్ళు ఇవన్నీ ముందు గుడ్లు పెడతాయి. ఈ గుడ్డు కొంతకాలం అయిన తర్వాత పగిలి అందులోంచి పిల్ల బయటకు వస్తుంది. గుడ్డుగా పుట్టిన తర్వాత పిల్లలు బయటకు వస్తాయి కనుక ఈ ప్రాణుల్ని అండజములు అంటారు. రెండవది స్వేదజములు. స్వేదం అంటే చెమట. తలకి బాగా చెమట పట్టేసి తలంటుకోకుండా ఉంటే ఇందులోంచి లుకలుకలాడుతూ వస్తాయి ఇక గోక్కోవడం పేరు. ఈ తలలోంచి ఆ తలలోకి, ఆ తలలోంచి ఈ తలలోకి, ఇక స్కూల్లో చెప్పక్కర్లా. ఈ మధ్యకాలంలో కొన్ని పేర్లు నల్లగా, కొన్ని పేర్లు ఎర్రగా కనబడ్డాయి నాకు. ఏమిటంటే ఈ పేరులో కూడా మళ్ళీ స్పెషాలిటీ ఉందన్నమాట. ఒక ఆవిడ ఎర్ర రంగు వేసిందిట గోరింటారు, అందుకని ఆవిడ నల్ల పేర్లు కూడా ఎర్రగా ఉన్నాయి. ఒక ఆవిడ నల్ల రంగు వేసింది గాడ్ డ్రెస్, దాంతో ఆవిడ పేరు నల్లగా ఉన్నాయి. ఎవరి పేరు ఏ రంగులో ఉంటుందో తెలియాలంటే వాళ్ళు ఏ రంగు వేస్తారో తెలియాలి. ఇవన్నీ చెమట వల్ల పుడతాయి. మంచం మీద పడుకున్నప్పుడు మన వీపుకున్న చెమట కనుక మంచానికి తగిలితే అప్పుడు అందులోంచి పడతాయి చెమట నుంచి నల్లులు. అలాగే సగ్గడ్డలు, పురుగులు, అందులో పురుగులు ఉంటాయి. ఇవన్నీ చెమట నుంచి పుడతాయి. అంచేత పురుగులు కూడా మన చెమట వల్ల పుట్టినవే. శరీరం బాగా రుద్దుకోకపోతే చెమటతో కంపుతూ ఉంటే ఈ దిక్కుమల్లవాడికి ఎక్కడ పడితే అక్కడ పురుగులు పుడతాయి, కురుపులు పుడతాయి. ఈ కురుపులతో కొన్ని జీవుల్ని పోషిస్తున్నాడు అనమాట. పరమ పుణ్యాత్ముడు మరి ఇలా జీవులకి ఆహార దానం చేస్తున్నాడు. ఇవన్నీ స్వేదజములు, అండజములు, స్వేదజములు. ఇంకా మూడవది ఉద్భిజ్యములు, అంటే విత్తనముల నుండి పుడతాయి. విత్తనములు భూమిలో వేయగానే, నీళ్లు దాని మీద పోయగానే ఈ నేల తడిసి ముద్దై అందులో ఉన్న విత్తనం నాని ఆ విత్తనం రెండుగా చీలి అందులోంచి మొక్కలు బయటకు వస్తాయి. ఇవన్నీ ఉద్భిజ్యములు. భూమిలో పడి నానిన విత్తనము ద్వారా పుట్టినవి ఈ మొక్కలన్నీ అవి. నాలుగవది జరాయుజములు. మనము, ఆవులు, గేదెలు ఇవన్నీ జరాయుజములు. తల్లి గర్భంలో మావి అని ఉంటుంది. ఆ మావిలో ప్రవేశించి ఈ రక్తము వీటితో పాటు పుడతాడనమాట. అంచేత మాతృగర్భం నుంచి పుట్టే ఈ బిడ్డలుగా పుట్టేటటువంటి వాళ్ళందరూ జరాయుజాలు. ఆవు దూడలు, గేదె దూడలు, మేక పిల్లలు, మానవులు, కోతి పిల్లలు ఇవన్నీ కూడా. ఈ 4 రకాలైన జీవుల్లో ఏ జీవి అయినా సరే కాశీలో చచ్చిపోగానే ఏం జరుగుతుందో చెప్పారు. ఉద్భిజ్యములు, జరాయు, ప్రోద్భూతములు, అండజాతములు, సేదజములు, తద్భూమండలి చచ్చి మహాద్భుతముగా పుట్టు హాలహల కంధనులై. ఈ 4 రకాల జీవులు కాశీలో చావగానే ఈ చచ్చిన వారందరికీ కంఠం దగ్గర నల్లదనం వస్తుంది, నుదుట మూడవటం వస్తుంది, ఎడమవైపు స్త్రీ కూర్చుంటుంది. అంటే మీకు అర్థమైంది కదా. ఇవ్వట్టు కాశీలో చచ్చిపోయిన వాడు శివుడిలో కలిసిపోతున్నాడు. శివుడిలో కలిసిపోతున్నాడు కాబట్టి శివుడికి కంఠం దగ్గరే ఉంటుంది, విషం ఉంటుంది, నీలకంఠుడు. నుదుట మూడవటం ఉంటుంది. అర్ధభాగం వామభాగం అంతా పార్వతి. అనగా కాశీలో చచ్చిపోయిన ఈ 4 రకాల జీవులు ఆ క్షణమే హాయిగా పరమేశ్వరుడిలో కలిసిపోతున్నారు. అంత మోక్షమిచ్చే దివ్యస్థలం అది. శివుడే అయిపోతున్నాడు వీడు. అటువంటి స్థలము గురించి తెలియదా శివశర్మకి? తెలుసుండి ఆ స్థలాన్ని విడిచి ఇంకో తీర్థయాత్రకు బయలుదేరాడు దురదృష్టవంతుడు అన్నారు. ఎడమ పక్కై కాశీలో ఈల్గునట్టి, ఎడమ పక్కై కాశీలో ఈల్గునట్టి, మత్స్యక శిశువున ఓంకార మంత్రరాజమభవుడుపదేశమునరింప అమరకోటి సిగ్గుపడుచుండు తమ వృథా జీవములకు. దేవతలు ఒక రోజున భూలోకానికి వచ్చారు, కాశీ వచ్చారు. రాగానే అప్పటి నుంచి సిగ్గుపడి ఎందుకు ఈ దేవజన్మ అనుకుని తమ జన్మని తామే తిట్టుకున్నారట. ఎందుకు తిట్టుకున్నారో తెలుసా? కాశీలో వాళ్ళ కళ్ళ ముందు ఒక దోమ చచ్చిపోయింది. దోమ ఎంతసేపు ఇట్టే పుడుతుంది, ఇట్టే వస్తుంది. కాశీలో ఎవరు చచ్చిపోయినా ఎడమ చెవి పక్కకుండేలాగా చచ్చిపోతారు. ఎంచేతంటే ఎడమ చెవిలో శివుడు ఓం అని ఉపదేశిస్తాడు. చచ్చే ముందు కాశీలో చచ్చిపోవడం ఎందుకు రాబో తెలుసా? కాశీలో చచ్చిపోయిన ఎంత నీచుడైనా ఆరికి దోమ పిల్లైనా, అందుకే మత్స్యక శిశువు అన్నాడు అక్కడ. దోమ పిల్ల, అప్పుడే పుట్టిన దోమ పిల్ల కూడా కాశీలో చచ్చిపోతే వెంటనే చెవి, ఎడమ చెవి ఇలా పైకి వస్తుంది, కుడి చెవి కిందకి అయిపోతుంది. అప్పుడు ఆ శివుడు చెవిలోకి వచ్చి దివ్య రూపంతో ఓం అనమ్మా పిల్ల అంటాడు.
అది తెలియకుండానే లోపల లోపల ఓం అంటుంది. చచ్చే ముందు ఓంకారం గురువు గారైన శివుడి ద్వారా ఉపదేశం పొంది ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల వెంటనే అది కాస్త శాశ్వతంగా కైలాసాన్ని పొందుతోంది, పునర్జన్మ ఉండదు. అయ్యో, కాశీలో ఇలా దోమపిల్లగా పుట్టి శివుడి చేత ఎడమ చెవిలో ఓంకారాన్ని ఉపదేశం చేయించుకుని కైవల్యం పొందే భాగ్యం మనకి లేదే, ఎందుకు ఈ దేవజన్మ అని దేవతలు సిగ్గుపడుతున్నారు అక్కడికి వచ్చి. అది ఈ పద్యంలో అర్థం. అంత గొప్ప స్థలం కాశీ అంటే. ఆ స్థలాన్ని గురించి ఎంతో మంది చెబితే విన్నాడు కదా, అయినా దురదృష్టం కాశీ విడిచి వెళ్ళిపోయాడు. కాశికాపురి ఒకనొక నిద్దుర కన్ను మోర్చి అచ్చట కను ఇచ్చి చూచి కుడి భాగము కనుగొని చోద్యమందు దాపట దశ చూచి అచ్చరువు పాటు వహిల్చు మనస్సరోజ సంపుటమున ఆడులాగు మగపోడిమియుంగల జంతు సంతతులు. అక్కడికి వచ్చినటువంటి ప్రతి ప్రాణికి ఒక ఆశ్చర్యం ఏమిటంటే, కాశీపురంలో ఎవరైనా శరీరం విడిచిపెడితే వాడు ఎంత పాపాత్ముడైనా ఎంత నీచుడైనా, ఇందాక చెప్పిన 4 జీవులలో ఏ జీవి అయినా అలా చచ్చి చావడంతో వారి శరీరంలో సగభాగం స్త్రీగా మారిపోతోంది. అది చూసి పార్వతి తెల్లబోయి, ఎంతకాలం అర్ధనారీశ్వరులం అంటే మేమే అనుకున్నాం, ఇక్కడ చచ్చిన వాళ్ళ అర్ధనారీశ్వరులు అయిపోతున్నారే, అప్పుడు మేము వ్యర్థనారీశ్వరులమా అనుకుంది. అప్పుడు శివుడు నవ్వి, కాదు కాదు, ఇక్కడ చచ్చిన ప్రతి వ్యక్తి మనమే, మనలో కలిసిపోతారు, ఇదే ఈ కాశీపురికున్న గొప్ప విశిష్టత, ఇంకెక్కడా లేదు అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఇదంతా దేవతలు చూచి ఈ కాశీపురంలో చచ్చిపోయే యోగం మనకి ఈ జన్మలో రమ్మంటే రావడంలా. కాబట్టి ఎంత తొందరగా దేవతా జన్మ విడిచిపెట్టి మళ్ళీ భూలోకంలో కాశీలో పుట్టి కాశీలో మరణిస్తే బాగుంటుందో అని ఎదురు చూస్తారు. అయినా వాళ్ళ కోరిక తీరడంలా. అటువంటి దివ్యస్థలాన్ని విడిచిపెట్టి మహాపండితుడు దాత అయిన శివశర్మ ఇప్పుడు బయలుదేరాడు. చిన్నప్పటి అజ్ఞానం మళ్ళీ పట్టుకుందనమాట. ఇప్పుడు క్రమంగా వెళ్ళాడు, నడిచాడు. హరిద్వారానికి బయలుదేరేటప్పుడు దారిలో కాశీ నుంచి బయలుదేరేటప్పుడు మధ్యప్రదేశ్ కనపడింది. ఓహో, ఇదా మధ్యప్రదేశం అంటే అనుకుని వెంటనే ఉజ్జయిని పట్టణానికి వెళ్ళాడు. అబ్బో, ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం చేసుకున్నాడు. అంటే బయలుదేరిన చోటుకి వెళ్ళే లోపు ఇన్ని తీర్థయాత్రలు చేశాడు. ఆయన అదృష్టం అనమాట. అది మహాకాళుని దివ్యస్థలం. అది లీలతో మహాకాళ 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 అంటూ సోమములు పుచ్చుకుని మంచి భైరవ భక్తులు తిరుగుతున్నారు. ఈయన వెళ్లే సమయానికి విభూతి పూసుకుని హరోం హర హరోం హర అని చిందులు వేస్తున్న భక్తులు కనిపించారు. క్షిప్రా నదిలో భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఈ బొగ్గల నుంచి ఈ బొగ్గదాకా సోరాలు గుచ్చుకుని నెత్తి మీద జటాజూటాలని బాగా ఎర్రగా కట్టుకుని అటు ఇటు చిరతలు వేసుకుంటూ హర హర శంభో భవభయ హర శంభో అని పాడుతున్న భక్తులు కనిపించారు. అమ్మయ్య, ఉజ్జయిని వచ్చాననుకున్నాడు ఈయన. పరమ పవిత్ర దివ్యస్థలం ఇది. అవంతికాపురం అని పిలువబడుతుంది ఈ పురమే. ఈ ఉజ్జయినిలో ఈశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడు, మహాకాలుడని పిలువబడతాడు. పూర్వం దేవదానవులు అమృతాన్ని కోసం క్షీరసాగరాన్ని మథించారు. అప్పుడు క్షీరసాగర మథనంలో అమృతానికి బదులుగా ముందు విషం పుట్టింది. ఆ విషాన్ని ఈశ్వరుడు ఒక్క చేతితో పుచ్చుకుని నేరేడు కొండంత ముద్దగా మార్చి కుటుక్కును మింగాడు. మింగి కంఠంలో పెట్టాడు. అప్పుడు ఆయన అందరూ మహాకాలుడు అని పిలిచారు. భయంకరమైన విషమును కంఠమునందు నిలబెట్టుకున్న మృత్యువుని జయించిన కాలస్వరూపుడని పొగిడారు. ఆ పొగర్తకి ఉబ్బి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు ఆయన. విషాన్ని మింగిన నువ్వు శాశ్వతంగా ఈ స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకోమని దేవతలు ప్రార్థించారు. అప్పటి నుంచి విషభక్షణ చేసిన తక్షణం ఒక లింగ రూపంలో శాశ్వతంగా అక్కడ కొలువై ఉన్నాడు. అందుకని ఆయన్ని మహాకాలుడని పిలుస్తారు. అలాంటి మహాకాలుడిని, విషాన్ని కంఠంలో పెట్టుకున్న వాడిని, విషంతో పాటు విషయములను కూడా అణిచే పరమాత్ముడిని చూచాడు భక్తి శ్రద్ధలతో ఆయన. అక్కడ నింగి నేల కనిపించే దివ్యస్థలం ఒకటి కనపడింది. అదే కుజుడు పుట్టిన స్థలం అన్నమాట. అత్యద్భుత స్థలానికి వెళ్ళాడు. అసలు ఉజ్జయిని క్షేత్రం గురించి ఇక్కడ చెప్పారు. 104వ పద్యం మొదలుకొని వరసగాను అది ఒక దివ్య స్థలం. అది పూర్వకాలంలో ఒక గోపాలకుడు ఆ స్థలంలో పూజించి తరించిన దివ్యస్థలం. విక్రమార్కుడు పరిపాలించిన దివ్యస్థలం. నిరంతరం బేతాళుడు అక్కడ శ్మశాన భూముల్లో తిరిగే స్థలం.
దిగంబరుడి కాలభైరవుడు అక్కడ కొలువై ఉంటాడు. ప్రపంచ ప్రళయ కాలంలో కాలభైరవుడు సమస్త లోకాలని తలలో కలుపుకుని నాట్యమాడతాడు. అలాంటి కాలభైరవుడు అక్కడ ఉజ్జయినిలో కొలువై ఉన్నాడు. ఆయన కోసం మద్యాన్ని అభిషేకంగా ఇస్తారు. ఇప్పటికి కూడా అక్కడ భైరవోపాసకుడు. ఉజ్జయిని వెళ్ళినప్పుడు మీరు తప్పక చూడవలసింది కాలభైరవాలయం. ఆ కాలభైరవాలయంలో మంచి సీసాలు అమ్ముతారు పక్కన. ఈ సీసా ఒకటి కొనుక్కెళ్ళి ఎవరైనా సరే, ఎంత పండితుడైనా నేనైనా లేకపోతే వేద పండితుడైనా, చిచ్చి నేను సీసా ముట్టుకోను అన్నటువంటి వాడు కూడా అక్కడ మాత్రం ముట్టుకుని కాస్త నోట్లో పోయాలి. పొయ్యకపోతే ఆ యాత్ర సఫలం అవ్వదన్నమాట. అది విషం. ఆ విషాన్ని కూడా కంఠంలో పెట్టుకుని భరిస్తాడు కాలభైరవుడు. కరెక్ట్ గా సగమే తగ్గుతాడు పానకాల నరసింహస్వామి లాగా. మళ్ళీ చూసారు లేదు, మీరు లీటర్ కనుక మద్యం తెస్తే 1/2 లీటర్ తాగి 1/2 లీటర్ తీర్థంగా ఇస్తాడు. అర్చకులు లోపల ఉన్నవాడు మహానుభావులు కనుక వాళ్ళు 1/2 లీటర్ కూడా మన వాళ్ళు కాఫీ తాగినట్టు, కాఫీ కూడా అంత స్పీడ్గా తాగిన గుట్టుకుని తాగేస్తారు. వాళ్ళకి ఏమవుతుంది? దాన్ని కొంచెం కొంచెం ఉద్ధరణతో తీర్థంగా పోస్తారు. తీర్థంగా పోస్తే చిచ్చి నేను తాగినాను అన్నాడా వాడికి ఏదో ఒక బిడిసి కొడుతుంది అక్కడ. అందుకని ఒక ఉద్ధరణి మాత్రం తీర్థంగా తాగండి. దొరికింది కదా ఐసర్ మధ్య తెగదాక్కండి. అంటే నేను మీ గురించి చెప్పట్లే. ఒక ఆయన అన్నాడు బొత్తిగా ఉద్ధరణి పోసాడండి, ఇంకొంచెం ఉద్ధరిస్తే బాగుండని ఎక్సైజ్ లో పనిచేసాడండి. అందువల్ల ఎవడు కూడా వాడికి సందట్లో సరైనది కానీ అక్కడ మద్యంతో అభిషేకం చేస్తారు. అంటే పిచ్చి వాళ్ళ ప్రాణం తీసే మద్యం కూడా నేను కంఠంలో నిలబెట్టుకోగలను, నేను నిలబెట్టుకుంటానని మీరు కంఠంలో పెట్టుకుంటే మీ కంఠం పోతుంది, జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తూ కాలభైరవుడు అక్కడ ఆశ్చర్యకరంగా ఉంటాడు. నిషిద్ధ కర్మములు కూడా మాకు నిషేధం కాదు, మీకు అది ప్రమాదం అని హెచ్చరిస్తాడు. అగ్నిహోత్రుడిని అగ్ని కాల్చదు, అగ్ని భార్య స్వాహాదేవిని అగ్నిహోత్రుడు కాల్చడు, కానీ మనం ముట్టుకుంటే కాదు. అందువల్ల అదొక విచిత్రమైన తంత్రం. ఇంకా అక్కడి నుంచి కుజుడి ఆలయం కూడా అక్కడ ఉన్నది. ఈ విశేషాలు చాలా గొప్పవి, దీన్ని బాగా వర్ణించారు. దాని గురించి చెప్పాలంటే చెప్పే కదా ఎక్కువ టైం పడుతుంది. రేపు ఉదయం కరెక్ట్ గా మళ్ళీ 9:30కి ఈ ఉజ్జయిని విశేషాలు, అక్కడి నుంచి ఈయన హరిద్వారం వెళ్ళడం, అక్కడి నుంచి శివశర్మ కథ ఎలా వెళ్ళింది, దానితో కాశీ మహిమ ఎన్ని మలుపులు తిరిగింది, ఇవన్నీ మనం చెప్పుకుందాం. చూస్తూ ఉండేది అప్పుడే 2 రోజుల కార్యక్రమం, 4 పూటల కార్యక్రమం. దాదాపు నిన్న 5, ఇవాళ 5, 10 గంటల ఉపన్యాసం వెళ్ళిపోయింది. ఇంకా 15 గంటల కాలం ఉంది. ఈ 15 గంటల్లో ఎంత జరుగుతుందో చూద్దాం. సద్వినియోగం చేసుకుంటూ శ్రద్ధగా ఇలాగే భక్తితో వచ్చి మీరు తరించి ఇంకా ఇతరులను కూడా తరింప చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మంగళహారతి ఇస్తారు. మంగళహారతి ఇచ్చి బయటికి వెళ్ళేదాకా అస్సలు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండే మీలాంటి మంచివాళ్ళు అంటే నాకు ఎంతో అభిమానం. అండి ఇంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నారో అనిపిస్తుంది నాకు. ఇంతమంది ఉన్నారా లేదా అనిపిస్తున్నారు. వాట చూసేవాడికి ఏమనిపిస్తుంది అంటే హాల్లో అసలు ప్రజలు లేరేమో అనిపిస్తుంది. పురాణం చెబుతున్నప్పుడే కాదు, పురాణంలో మీరు బయటికి వెళ్ళిపోయేదాకా కూడా అసలు మాట వినపడదు. మహాత్ములు వీరు. చేత మీ అందరికీ కూడా ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టుకుంటూ ఇప్పుడు చక్కెర కార్యక్రమాన్ని కొనసాగించరుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.